వెల్కమ్ టు మన టీవీ న్యూస్. టీడీపీ నాయకుడు ఇంతియాజ్ బాషాను హత్య చేసింది వైసీపీ నేతలోని టీడీపీ నాయకులు కర్నూలులో అన్నారు. కర్నూలులోని గడ్డ వీధికి చెందిన ఇంతియాజ్ ను వైసీపీ నాయకులు హత్య చేసి టీడీపీపై నిందలు వేయడం దారుణమని అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రిపై నిందలు వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కోరకంచి రవి, వర్క్ బోర్డ్ డైరెక్టర్ మాన్సర్, టూరిజం డైరెక్టర్ ముంతాజ్ బేగం పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం నిన్న జరిగిన ప్రెస్ మీటు మన ఎస్వి మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు మీడియా ముందర తేవడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే, మోహన్ రెడ్డి గారి హెల్త్ బాగాలేని కారణంగా వాళ్ళ క్యాడర్లో కొంచెం ట్రబుల్ ఉంది అనే విషయంలో ఆయన ఏదో ఒకటి చెప్పాలా, మీడియాలో వస్తే నేను బాగున్నానని ఏదో చూపించాలనే ఉద్దేశంలో రావడం జరిగిందని నేను నా పర్సనల్ వ్యూ భావిస్తున్నా. ఎందుకంటే అన్న, మీరు ఈరోజు హత్య గురించి మాట్లాడుతున్నారు. హత్యకి రూట్ పడినది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇంతియాజ్గా నిలబడినప్పటి నుంచి ఆయన చంపాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆయన నామినేషన్ వేశారు, వీడియోస్ ఉన్నాయి, మీరు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన హంద్రి కబ్జా అయినాక ఆయన ఫైట్ చేశాడు, టీడీపీలోకి వచ్చాడు, ఒక నాయకుడిలాగా ఎదిగాడు, అన్ని విషయాల మీద ఖండిస్తూ వచ్చాడు వైఎస్ఆర్సీపీ. అక్కడ మీరు 1 టౌన్ ముందర అటాక్ చేయడం మీ వాళ్ళు అందరం చూశారు. దాని తర్వాత ఆయన ఆగలేదు, భయపడలేదు. భయపడేటోడు ఇంతియాజ్ కాదు, భయపడిచ్చేటోడు. కాబట్టి డిటర్గా ఆయన కర్నూలులో ఏది జరిగినా ఇమ్మీడియట్గా వీడియో పెట్టి చెప్పేటోడు. మా దగ్గర ఉన్న వ్యక్తుల గురించి మీరు చెప్తున్నారు, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీ మినిస్టర్తో దిగినారు. అది 2024లో మా మిత్రులు చెప్పిన 24లో వాళ్ళు జాయిన్ అయిన అఫీషియల్ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. మా మిత్రులు అందరు చూపిస్తారు, మీరు కూడా చూడండి. 4th జూలైలో ఇర్ఫాజ్ గారు దిగిన ఫోటో వైఎస్ఆర్సీపీలో, ఇది 4th జూలై. మా దగ్గర ఉన్నప్పుడు బాగున్నాడు ఈ అబ్బాయి, మా దగ్గర మా టీజీ వెంకటేష్ గారి దగ్గర ఉన్నప్పుడు బాగున్నారు. దానికి ఉదాహరణలు మీరు కర్నూలులో వెళ్తే యా గల్లీలోనైనా ఒక చిన్న వ్యాపార చేసుకుంటున్నాడంటే అది కేవలం టీజీవీ గ్రూప్ ఇచ్చిన సహాయ సహకారాలతోనే ఉంటుంది. ఏదో ఒక విషయంలో హెల్ప్ చేసి ఉంటారు. మా ప్రోడక్ట్లు బాగుంటాయి, మీ కార్ఖానాల్లో డెవలప్ అయిన ప్రోడక్ట్ ఇది. ఇక విషయాలు చెప్పుకుంటూ వస్తే ఎంతోమందితో మీకు సత్సంబంధాలు పరిచయాలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులతో మర్డర్లలో మీరు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారో ఇక్కడ చూస్తే ఒక రౌడీ షీటరు, రోజా వీధికి చెందిన రౌడీ షీటర్తో మీరు దాదాపు 17 కేసులు ఉన్నాయి ఈయన మీద. ఈ రౌడీ షీటర్ని ఏం మీరు తయారు చేస్తున్నారో, రోజాలో ఏం కబ్జా చేయాలనుకుంటున్నారో, ఎవరిని మర్డర్ చేయాలనుకుంటున్నారో, ఈ విధంగా ఈ రౌడీ షీటర్లని కూర్చోబెట్టి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజుకి కూడా రౌడీ షీటర్ అవైలబుల్ ఉన్నారు. ఇక మా మంత్రి గారు అసహనం వ్యక్తులు కూడా ఉన్నాయి. ఈ రౌడీ షీటర్కి గత జూన్లో నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందండి ఒక కేసులో. వస్తే మన డిపార్ట్మెంట్లో కొంతమంది సహాయం చేసి బెయిల్ ఇప్పించారు. అంటే వాళ్ళ పని ఏమి, కోర్ట్ కానిస్టేబుల్ పని ఏమి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే వాళ్ళని తీసుకుపోయి నిలబెట్టి ఆయన తగిన వాళ్ళకు అరెస్ట్ చేయడమో ఏదో చేయాలా. అది కాకుండా ఎస్కేప్ చేయడానికి ఈ ఉద్దేశంతో బెయిల్ ఇప్పించడం జరిగిందని నేను భావిస్తున్నాను. అలాగే మనకు లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన పరిణామాలు చూస్తుంటే మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు. లాస్ట్ టైము జరిగిన ఒక వ్యక్తి మన ఇంతియాజ్ మర్డర్లో కేవలం ఒక బూత్ ఇన్ఛార్జ్ మాత్రమే మనవాడు ఫ్రెండ్లీగా ఏదో ఉంది, అక్కడ టీ తాగేకి అందరు పోతారు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే దానికి అడ్వాంటేజ్ తీసుకున్నారని చెప్పి మంత్రి గారు స్పష్టంగా చేస్తారు. ఇది ప్లాన్ మర్డర్. అయితే మీరేం చెప్తున్నారంటే మీ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. వడ్డగేరులో జరిగిన తెలుగు వాళ్ళ మర్డర్లో మా వాళ్ళు ఎవరు లేరండి. మీరు చూస్తే ఇక్కడ వాళ్ళే ఉన్నారు.
మీరు చూడండి. వీళ్ళేనా కాదా? మీరు ఈ ఫోటో ఎందుకు చూపించలేదు మోహన్ రెడ్డి గారు? ఈ ఫోటో కూడా చూపించాలి కదా మీరు. మీరు బంగారుపేటలో బర్త్డే పార్టీకి పోయి కత్తులు నూరుతున్నారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు. సో మీరు ఏ దిశలో ఈ గంజాయి బ్యాచ్ని ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎక్కడ తీసుకుపోతున్నారు అనేది మాకు చాలా భయంగా ఉంది. ఎక్కడ చూసినా నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఒక పక్క మన రాంభూపాల్ రెడ్డి గారు పోయి మాకు ఓన్లీ ములాఖాత్కి పర్మిషన్ అంటారు. మీ వాళ్ళేమో కూర్చొని ఒక రాయల్ ఫంక్షన్ హాల్లో, ఒకరు ఇంకొక ఫంక్షన్ హాల్లో, ఇంకొకరు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి క్యాడర్ని అందరు పోగు చేయాలని చెప్తారు. విజయమ్మ గారు ఏమంటున్నారు? ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, జనాలని చూడటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తున్నారు అంటున్నారు. వీడు చూడండి ఎవరు నూరుతున్నారని కత్తులు. ఇదే మీరు పబ్లిక్కి నేర్పించేది? కేక్ కట్ చేయడానికి వచ్చారు, కేక్ కట్ చేయాలా మీరు? పబ్లిక్లో కత్తులు నూరుతుంటున్నట్టు ఉంది. ఇదండి జరుగుతుండేది కర్నూలులో. ఇది ఎన్ని రోజులు సహిస్తారు ప్రజలు? ఆల్రెడీ బుద్ధి చెప్పారు గత ఎలక్షన్లో. మీరు మైనార్టీస్కి గొడవలు పెట్టి హత్య రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఎక్కడ సచ్చినా మా వాళ్ళు, మా ముస్లిం బ్రదర్స్ వస్తున్నారు కొట్టుకొని. దానికి కారణం ఏదో మీరే చెప్పాలా. మేము ఎన్నోసార్లు చెప్పాం. గతంలో కూడా మహబూబ్ భాయ్ మీద జరిగిన అటాక్ మీరు చూశారు. వడ్డెగ్గరలో భయంకరంగా కొట్టారు ఆయనని, కత్తులతో రాడ్లతో కొట్టారు. అప్పుడే మేము చెప్పాం, మా ముస్లిం బ్రదర్స్కి వినపించుకున్నాం, మనం కొట్లాడుకొని సాగకూడదు, వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, మైనార్టీ ఏరియా కాబట్టి చీలిక తీసుకొచ్చి ఓట్ల లబ్ధి పొందాలని చూస్తున్నారు వీళ్ళు. అది మేము జరగనీయమండి. మా మినిస్టర్ గారు కర్నూల్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారు. ఎవరు ఏం అడ్డమైనా మేము డెవలప్ చేసే దిశగా పనిచేసాం. ఆయనని మీరు డిస్టర్బ్ చేయలేరు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో జెండా పాతి తీరుతాం. 33గా 53, 65 అయినా ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని కార్పొరేషన్ సీట్లైనా మేము గెలుచుకొని తీరుతామని నిన్న కర్నూలు జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు టీజీ భరత్ గారిపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కర్నూలు నగరంలో ఎంతో ప్రశాంతంగా, కులమతాలకు అతీతంగా మంత్రి గారు అందరినీ సమానంగా చూసుకుంటూ సామాన్యులను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి మంత్రి గారిని అనుచితులు మాట్లాడుతున్న ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు ఎఫ్ఐఆర్ ఇంతియాజ్ అహ్మద్ గారి ఎఫ్ఐఆర్ కాపీ. A1 ఎవరున్నారు? మొహమ్మద్ వస్తార్. చూడండి, A1, A2, A3 ముగ్గురు మీ దగ్గరనే ఉన్నారు కదా. మంత్రి గారి దగ్గర ఉన్న అనుచరులు ఎవరో టీడీపీ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో తెలియదు అంటున్నారు. A1, A2, A3 ముగ్గురు మీ దగ్గరనే ఉన్నారు. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. మంత్రి గారిని ఎవరిని ఎక్కడేమి ఉపేక్షించాడు. మా వాళ్ళు ఎవరున్నా కానీ పోలీసు వారికి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలా. జిల్లాలో ఇక్కడ ఏమీ జరగకూడదు. ఈ విధంగా ఉన్నటువంటి కర్నూలు నగరం చాలా ప్రశాంతంగా ఉండాలా, క్లీన్గా ఉండాలని మంత్రి గారు కోరుకున్నారు. కావాలంటే మీరే చూడండి, మొహమ్మద్ వస్తాద్, మీరే ఇద్దరు కేకులు తినిపించుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. అదేవిధంగా తెలుగు శేఖర్ గత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు చూడండి మీరే నట్ట నడి రోడ్లో కత్తులతో తిరుగుతున్నాడు. కత్తులతో తిరిగిన తర్వాత అదే ఎస్వి మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రోగ్రాంకి వచ్చారు. కత్తులతో నూరిచ్చి కత్తులతో తిప్పుతున్నది మీ వల్ల, మా వల్ల. మీరు అన్నీ చూసి మాట్లాడాలి. అదేవిధంగా పోలీసు వారు మంత్రికి ఏదో అది చేయలేదు, ఇది చేయలేదని మాట్లాడుతున్నారు. కానీ పోలీసు వారికి కూడా మంత్రి గారు ఏం చెప్పారంటే, ఎవరైనా కానీ అంతా ఒకటే, అందరం కలిసి ఉన్నా కానీ మంచిగా ఉండాలని కానీ పోలీసు వారికి చెప్పారు. కానీ దానికి ఏదో మీరు చెప్పి దాని మీద కొంతమంది కటిక సామాజిక వర్గంపై ఏదో అక్కస్సుగా ఉన్నారని, కటిక సామాజిక వర్గంపై ఇంకొక సామాజిక వర్గంపై మంత్రి గారు ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దానికి కూడా ఎందుకంటే అది రెనోవేషన్లో ఉంది కాబట్టి చెప్పారు. అదేవిధంగా ఏదేదో కావాల్సి కానీ అన్నీ మాట్లాడుతున్నారు. దాని విద్యా కబ్జాలు చేశారు, అది కబ్జాలు చేయడము, ఏ విధమైన ప్రాపర్టీ తీసుకోవడము. గతంలో కర్నూలు నగరంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు కబ్జాలు, ఏ క్యాస్ట్ వారిది ఎంత భూమి తీసుకోవాలా, ఏ క్యాస్ట్ వారిది ఏం చేయాలనేది. ఎందుకంటే మీకు అది గతంలో అలవాటు కాబట్టి అలవాటు విధంగానే జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము ఎస్వి మోహన్ రెడ్డి గారు సూటిగా అడుగుతున్నాం,
మీరు మంత్రి గారిపై ఏదేదో మాట్లాడడం, హోటల్ ముందర మొన్న పోలీసు వారికి కూడా మంత్రి గారు ఏదో అసహనపరిచినారు, ఆయనకే తెలియదు దీని గురించి రాష్ట్రంలో ఏదో టీడీపీ పార్టీ అసహనంగా ఉంది. అది కాదండి, అంతా కరెక్ట్ ఉంది. ఎస్పీ గారికి మంత్రి గారు చెప్పారు, ఎస్పీ గారిని కూడా ఉల్లంఘించి మీరు ఏదో రోడ్లపై వచ్చి మౌరైన్ రోడ్డుపై వచ్చి అది ఇది చేయడం అది చాలా పద్ధతి కాదు. కాబట్టి మీరు ముందుగా ఉన్న మీ దగ్గర ఉన్న రౌడీ షీటర్లను వాళ్ళందరినీ వాళ్ళందరినీ మీరు పోలీసు వారికి అప్పగిస్తే నగరంలో ఎలాంటి ఇబ్బందులు ఏం జరగవు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. కాబట్టి అవన్నీ ఎటువంటి సాగవు. త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్లో మీకు అభ్యర్థులు లేక దీనికోసం ఇదంతా మీరు హైఫై డ్రామా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి డ్రామాలన్నీ కట్టిపెట్టి వెంటనే పోలీసు వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కూడా మీరు ఒకసారి సార్ మీకు ముఖ్యమైన గమనిక ఏమంటే నగరంలో ఉన్న రౌడీ షీటర్లను కానీ ఎవరినైనా కానీ అందరినీ మీరు వెంటనే తరగతిగా చూసుకొని ముందుగా కనుమలించాలని కోరుకుంటున్నాను. నిన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మా వాళ్ళు కాదు చంపింది, అది మీ కాడ ఉన్నోళ్ళు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. టీడీపీలో ఉన్న మా స్ట్రాంగ్ కార్యకర్త, పెద్ద 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 డబ్బున్నోడో ఏమో కాదు ఆ పిల్లోడు, చిన్న పిల్లోనికి రోడ్డు మీద చంపినారు భయంకరంగా. అందరు ముందర చంపినారు, అందరు చూసినారు. 2 hours ముందర 2-3 hours నుంచి విత్ ప్లాన్ వాళ్ళున్న వచ్చి పక్కన సందులో నిలబడి ఆ పిల్లోనికి వెయిట్ చేస్తున్నప్పుడు జవాద్ అనే పిల్లోడు లేడు. ఆ ఎవిడెన్స్ మొత్తం మా కాడ ఉంది. సో ఫర్ టైం బీయింగ్ మీకు అన్నీ ఏమేమి కావాలనో డిపార్ట్మెంట్ ఇస్తుంది, మేము ఇస్తాము. ప్రతిదీ కర్నూలు ప్రజలు చూస్తారు, కర్నూలు ప్రజలు చూస్తారు. తైజిమ్ అనే పిల్లోనికి రోడ్డు మీద కొట్టినారు, దానికి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. పబ్లిక్లో అందరు చూస్తుండగా సస్తా బ్రతికినాడు ఆ పిల్లోడు, టీడీపీ కార్యకర్త. ఇంతియాజ్కి వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద నరికినారు. నరికిన వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరు ఏం లే కర్నూలు ప్రజలకు మొత్తం తెలుసు. ఇక మేమంటారా 2 ఇయర్స్లో మేమేం చేస్తాం అనేది మాజీ ఎమ్మెల్యేలు కానీ ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే ఉండే కదా, మైనార్టీ లీడర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నారు కర్నూలులో, మేము 2 ఇయర్స్లో ఏం చేస్తాము. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినాక దర్వేష్ ఖాద్రీ మస్జిద్కి పోయి నిలబడి మీరే చూడండి, ఏం రోడ్ల పనులు చూడండి, శానిటరీ వర్కులు చూడండి. మేము పని మీద పోతున్నాము. మీరు సిద్ధార్థ్ రెడ్డి గారు కర్నూలుకి వచ్చి పోయిన తర్వాత ఒక ఎస్సీ పిల్లోడు సొసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత స్టార్ట్ అయిన 2 ఏళ్ల తర్వాత పోలీసు వాళ్ళకి ఆయన మోహన్ రెడ్డి గారు చెప్పినారు, పోలీసు వాళ్ళకి మేము పని చేయనీయకున్నాము. పోలీసు వాళ్ళకి పని చేయనిస్తే మీ ఎస్సీ పిల్లోడు చనిపోతే వచ్చి ధర్నాలు చేసి తమాషాలు చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్న పిల్లోడు ఒక చిన్న చనిపోయే వయసు కాదు, ఆ పిల్లోనికి చంపినారు, తైజిమి కొట్టారు, నాకు కొట్టినారు, మా కార్యకర్తలకి కొట్టుకుంటా చంపుకుంటానే పోతున్నారు. మీ కళ్ళు మనుషులు పిల్లలు గిల్లలు ఫ్యామిలీస్ లేవా మీకు? మీరు మావాడు కాదు వానోడు కాదు, ఎవరు కర్నూలు ప్రజలు గుడ్డోళ్ళ చెవిటల్లా ఎవరికేం కనిపించదు, అందరికీ ఆట అర్థమవుతుంది మీరు ఏం చేయదలుచుకున్నారు అని. పోలీసు వాళ్ళకి చొక్కలు ఇప్పిస్తా అంటున్నారు, అందరికీ మీరు చెప్తున్నారు 2 ఇయర్స్ తర్వాత చూపిస్తాం, 2 ఇయర్స్ తర్వాత భయపడొద్దండి, ఎన్ని రోజులు జైల్లో పెడతారో పెట్టండి. చిన్న పిల్లలకి ఎవరైతే యంగ్ స్టార్స్ ఉన్నారో వాళ్ళకి రౌడీయిజం వైపు ఫ్యాక్షనిజం వైపు తీసుకొని పోతున్నారు. చంపి బెదపడియాలంటే బెదపడిపోయి ఇంట్లో కూర్చునే కార్యకర్తలము టీజీ భరత్ గారి ఫాలోవర్స్లం కాము మేము. మీరు అయినా చేయండి, ప్రతిరోజు బయటికి వస్తాము, మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇంతియాజ్కి ప్రశ్నించినందుకే చంపినారు, మేము ప్రతి ఒక్క దానికి ప్రశ్నిస్తాం. మొన్నటికి మొన్న ఒక ముస్లిం లీడరు ఒక పేదవాడిని కొట్టి చెయ్యిలో కొట్టేస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయన పోతుంది ఇంట్లో పిలిపించి ఇంట్లో కొట్టి పెద్ద లీడరు చెయ్యిలో కొట్టేసి లోపలే మ్యాటర్ క్లోజు. మీరు అందరికీ కొట్టుకుంటా చంపుకుంటా పోతే ఇట్టనే ఉంటే చట్టం కూడా దాని పని అది చేస్తుంది. భరత్ సార్ కూడా ఆయన పని ఆయన చేస్తాడు. పాపం అనేది రాజకీయం చేయాలా, మీరు నాకు చెప్పండి, మేము తప్పుంటే మీరు ప్రశ్నించండి. కానీ
చిన్న పిల్లల చిన్న యంగ్ స్టార్స్కి రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది అందరూ గమనిస్తున్నారు. ఈ ముసలి కన్నీళ్ళు ఎంత పెట్టుకున్నా అందరికి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోదు, రాజకీయం ఎక్కడికి పోదు. మీ హెల్త్ బాగా పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం హెల్త్ బాగాలేదు, మీ హెల్త్ బాగా పెట్టుకోండి. ఎవరు ఎక్కడికి పోరు, ప్రజలు ఇక్కడనే ఉన్నాం, మేము ఇక్కడనే ఉన్నాం, మీరు ఇక్కడనే ఉన్నారు. ఈ సంపడాలు పుచ్చడాలతో భయపడేతోళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నా,